యాంటీ నక్సల్స్ ఆపరేషన్పై హై లెవెల్ మీటింగ్ నిర్వహించబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ మీటింగ్కు హాజరయ్యేందుకు గత రాత్రి ఆయన ప్రత్యేక విమానంలో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చేరుకున్నారు. స్వామి వివేకానంద విమానాశ్రయం చేరుకున్న హోంమంత్రి అమిత్ షాకు స్వాగతం పలికారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ. మొత్తం 3 రోజుల పాటు హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో పర్యటించబోతున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాల నుంచి మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా మావోయిస్టు అతి తీవ్ర ప్రభావిత ప్రాంతమైనటువంటి బస్తర్ రేంజ్లో ఆయన ఒక రోజు బేస్ క్యాంప్లో బస చేయబోతున్నట్లు కూడా నిఘా వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఏది ఏమైనా వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, మార్చి 2026 కల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి హోంమంత్రి అమిత్ షా గతంలోనే ప్రకటించారు. అందుకోసమే ప్రతి 3 నెలలకోసారి రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు అమిత్ షా. ప్రధానంగా ఛత్తీస్గఢ్లో మోహరించినటువంటి మావోయిస్టుల ఏరివేతకు సెక్యూరిటీ ఫోర్సెస్ను రంగంలోకి దించినటువంటి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్కు పదే పదే పాల్పడుతూనే ఉంది. ఈ ఏడాదిలోనే ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా మొత్తం 2015 మందికి పైగా మావోయిస్టులను అక్కడి భద్రతా బలగాలు మట్టుబెట్టడం మనమంతా చూసాం. సో హై లెవెల్ మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే మావోయిస్ట్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళికలను పూర్తిగా ఒకసారిగా రివ్యూ చేయడం, మరోవైపు గడిచిన 3 నెలల్లో ఎటువంటి యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ ఛత్తీస్గఢ్ సెక్యూరిటీ ఫోర్సెస్ నిర్వహించాలన్న అంశంపై కూడా పూర్తి స్థాయిలో రివ్యూ అయితే చేయబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ మీటింగ్ కు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మతో పాటు పలు సెక్యూరిటీ విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కూడా హాజరు కాబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు బస్తర్ ఒలింపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు అటు పరేడ్ కార్యక్రమంలో కూడా హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని కూడా అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి నిఘా వర్గాల నుంచి మనకు స్పష్టంగా సమాచారం అవుతుంది. మొత్తం 3 రోజుల పాటు హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో పర్యటించబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జగదల్పూర్ రాబోతున్నారు అమిత్ షా. ప్రధానంగా మావోయిస్టు అతి తీవ్ర ప్రభావిత ప్రాంతం, అదేవిధంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడ్వి హిడ్మాకు సంబంధించినటువంటి స్వగ్రామం పువర్తి బేస్ క్యాంప్లో ప్రధానంగా ఆయన ఒక రోజు రాత్రి బస చేస్తారన్న ఒక సమాచారం అవుతుంది. అయితే ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడ వెలువడలేదు. ఎందుకంటే పూర్తిగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడ్వి హిడ్మా స్వగ్రామం పువర్తిలోకి ప్రవేశించడం అనేది దాదాపుగా చాలా భద్రతతో కూడినటువంటి అంశం, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే అక్కడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, డిఆర్జీ కావచ్చు, ఇతర కోబ్రా బలగాలన్నీ కూడా సంయుక్తంగా ఒక బేస్ క్యాంప్ నిర్వహించినాయి. ఆ బేస్ క్యాంపులోనే ఈరోజు రాత్రి లేదా రేపు రాత్రి హోంమంత్రి అమిత్ షా బస చేస్తారని మనకు సమాచారం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. ఏదేమైనా అటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మాత్రం హోంమంత్రి అమిత్ షా అయితే పర్యటించబోతున్నారు. హై లెవెల్ మీటింగ్ కు హాజరు కాబోతున్నారు. మరోవైపు ఇటీవల అటు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి మావోయిస్టులు కావచ్చు, లొంగిపోయినటువంటి మావోయిస్టులతో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం అవుతారన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇటీవల యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో మృతి చెందినటువంటి జవాన్ల కుటుంబాలను కూడా ఆయన పరామర్శిస్తారని, అటు మరణించినటువంటి అమరవీరుల జవాన్లకు ప్రగాఢ సంతాపం, సానుభూతి, నివాళులు కూడా అర్పిస్తారని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి వర్గం నుంచి మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ ప్రతి 3 నెలలకోసారి ఛత్తీస్గఢ్ వస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ప్రత్యేకమైనటువంటి రివ్యూ నిర్వహిస్తున్నారు. గడిచినటువంటి ఆగస్టు నెలలో రివ్యూ సమావేశం నిర్వహించినటువంటి అమిత్ షా చాలా స్పష్టంగా వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేస్తామని, మావోయిస్టులు లొంగిపోవాలి లేదా భయంకర పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ గతంలో చూసాం. సో ఈ 3 నెలల్లో దాదాపు కేవలం బస్తర్ రేంజ్ పరిధిలోని 66 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని, 77 మందికి పైగా మావోయిస్టులను లొంగిపోయేలా చేశామని, మొత్తం మరికొంతమంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని చెప్పి గతంలోని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్వయంగా ఢిల్లీ వెళ్లి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను, యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ పై ఆ ప్రభుత్వం చేసినటువంటి నివేదికను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సమర్పించారు. అంతకు మునిపే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చాలా కీలకమైనటువంటి అంశాలను ముఖ్యమంత్రులతో పంచుకున్నారు. ఖచ్చితంగా ఇటీవల ఆపరేషన్ కగార్ పేరిట ఛత్తీస్గఢ్లో సైనిక చర్యలు భీకరంగా కొనసాగుతున్నాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ కూడా ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది, అక్కడ సేఫ్ జోన్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి తలెత్తకుండా ప్రధానంగా దేశంలో అంతర్గత భద్రత చాలా ప్రధానమైనటువంటి అంశమని, దానికోసం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో
దృష్టి సారిస్తుందని, కాబట్టి ఆ అంశానికి తోడ్పాటును అందించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. ఏదేమైనప్పటికీ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో ఇటీవల వరుసగా భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్నాయి. అడవిలో మావోయిస్టులపై కూడా పట్టు సాధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అడవిపై కూడా కొంత పట్టు సాధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం, మరోవైపు వాళ్ళకున్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ కూర్పు కావచ్చు, ఇటువంటి అనేక అంశాలతో చాలా భీకరమైనటువంటి ఎన్కౌంటర్లో పైచేయి సాధించినటువంటి భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనలో ఉన్నాయి. అటు భద్రతా బలగాలకు ప్రోత్సాహకం అందించేందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఒకవేళ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా స్వగ్రామం పువర్తి బేస్ క్యాంపులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బస చేస్తారా లేదా అన్న అంశంపై చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అటు హిడ్మా అనుమతి లేకుండా ఏ ఒక్కరు కూడా పువర్తిలోకి ప్రవేశించరు అనే ఒక ప్రచారం అక్కడ జరుగుతుంటుంది. అటువంటి మావోయిస్టు అతి తీవ్ర ప్రభావిత ప్రాంతమైనటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా స్వగ్రామం పువర్తికి కేంద్ర హోంశాఖ మంత్రి చేరుకుంటారా, అక్కడ బేస్ క్యాంపులో బస చేస్తారా అనే అంశంపై నరాలు తెగే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేశామని అటు మావోయిస్టులకు ఉద్దేశించే ప్రజా సమూహానికి కూడా ఒక సంకేతం ఇచ్చేలానే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఉండే అవకాశం ఉంటుంది. స్వయంగా బేస్ క్యాంపులో నిద్రించడం, బస చేయడం ద్వారా దాదాపుగా వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేశామన్న ఒక సంకేతాన్ని ప్రజలకు ఇచ్చేందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక రోజు రాత్రి బేస్ క్యాంపులో బస చేయబోతున్నారన్నటువంటి సమాచారం, ప్రచారం అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఒకవైపు వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తూనే మరోవైపు అభివృద్ధి ప్రణాళికలను కూడా సిద్ధం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్కి అయితే ఆదేశించారు, సూచనలు కూడా జారీ చేశారు. ప్రధానంగా అభివృద్ధి కార్యాచరణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను అందించాలని కూడా కోరారు. అటు రోడ్లు, ఇతరత్ర మౌలిక వసతులు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాల అమలు విషయానికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలని కూడా అమిత్ షా హై లెవెల్ మీటింగ్లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్తో పాటు మరికొంతమంది శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ అమిత్ షా రాక నేపథ్యంలో ఛత్తీస్గఢ్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పుకోవాలి. ఒకవైపు ప్రతీకార చర్యతో రగిలిపోతున్నటువంటి మావోయిస్టులు అటు హోంమంత్రి అమిత్ షా రాక నేపథ్యంలో ఎటువంటి విధ్వంసానికి పాల్పడతారన్న ముందస్తు ఊహాగానాలతో భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యాయి, అప్రమత్తమయ్యాయి. అటు సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ చేస్తూ దండకారాన్ని జల్లడపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియో రిపోర్టర్ ఉదయ్, RTV దండకారణ్యం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.